గాడంట తల్లిదండ్రులు ఎవరు లేరు, అనాథ, అడుక్కొని తింటాడంట. కానీ మంచి భక్తి పడాడంట. మధ్యాహ్నం 1 గంటకు వచ్చి చర్చిలకు వచ్చి యేసు ప్రభును ఊకే పిలిచేదంట. యేసు యేసు నిన్ను జాన్నొచ్చా, యేసు నిన్ను జాన్నొచ్చా, యేసు నిన్ను జాన్నొచ్చా అని చర్చిలకు వచ్చి యేసు ప్రభును ఊకి పిలిచిపోయేదంట. పిలుచుతుంటే పాస్టర్ గారికి డౌట్ వచ్చుకున్నాడు. అడిగిందంట, ఏమిరా జాన్గా 1 గంటకు వచ్చి ఏమో గులిగిపోతున్న వేదిరా, ఎవరినో పిలుచుతున్న వేదిరా అంటే, నేను ఎవరినో విలువడైంది, నేను యేసయ్యతో మాట్లాడిపోతున్నానంట. ఏడు పిచ్చోడు జాన్గాడని ఈ జాన్గాని వదిలిపెట్టిరంట. ఈ జాన్గానికి టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట. టైఫాయిడ్ జ్వరం వస్తే ఎవరో తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిక చేసిరంట. చేరిక చేస్తే ఈ జాన్గాన్ దగ్గరికి ఏమో ఎవడు వస్తలేరంట. ఈ పక్క బెడ్ల దగ్గరికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పండ్లు, పొలాలు అందరూ పరామర్శించనీకి, కలవనీకి, కలిసిపోనీకి అందరూ వస్తున్నారట. ఈ జాన్గాడేమో ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డబ్బర్ రొట్టె, పాలు, ఆ మెడిసిన్ తిని దినదినం మంచిగా అవుతా ఉండంట. ఈ పక్క బెడ్లలో ఏమో దినదినం దగ్గరికి అవుతా ఉండంట. జాన్గాడేమో మంచిగా అవుతా ఉండంట.